సో తీన్మార్ మల్లన్న గారు బీసీలను ఏ రకంగా మోసం చేస్తారని మా నరసయ్య తాతతో నిన్న బిగ్ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేసినాం. సో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో లింక్ పెట్టిన చూడరి, మీ యొక్క అభిప్రాయాన్ని, నేను చెప్పిన విషయం నిజమా అబద్ధమా, మహేష్ గాడ్స్ అనేటోడు తీన్మార్ మల్లన్న మీద ఎంత ప్రేమ ఉంది, ఎట్లా బీసీలను మోసం చేస్తున్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా చెప్పిన. చాలా అంటే చాలా క్షుణ్ణంగా ప్రతి పాయింట్ టు పాయింట్ మాట్లాడడం జరిగింది. సో ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. మీకు లింక్ ఇచ్చిన కదా, అదొకటి. ఇక మరి మా గురువు గారు బీసీలను మోసం చేసేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఒక ఆసరాగా వాడుకుంటారు, అంటే ఒక అవకాశంగా వాడుకుంటారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉందానే సామాజిక న్యాయం అనే లైన్ ఉన్నది. సామాజిక న్యాయం అనేది ఉన్నది. ఇది ఒకటి. ఇది టిఆర్పి పార్టీలో లేదు. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ వాదం అని ఉన్నది. అర్థమైందా? తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుత తెలంగాణ రక్షణ సేనలో దాంట్లో ఇంకొక వాదం ఉన్నది. ప్రాంతీయవాదంతో పాటుగా ఆమె తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అంటున్నది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో వాళ్ళదో వాదం ఉంది, పేద ప్రజల పార్టీ అని వాళ్ళు చెప్పుకునేది. అది నిజమేం కాదు, కానీ పేద ప్రజల వాదం అని అది ఉన్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ అన్ని కులాల పార్టీ మాది పేద ప్రజల పార్టీ అని కాంగ్రెస్ ఉన్నది. మరి ఇప్పుడు బీజేపీ పార్టీది హిందుత్వ అజెండా మీద పోతున్నది. ఇది ఒక్కొక్క పార్టీ లైన్. ఇక్కడ ఏ పార్టీకైనా సామాజిక న్యాయం అనే లైన్ ఉన్న పార్టీ ఒకటి చెప్పురి. 5 పార్టీలు ఉన్నాయి, 5 పార్టీల పేరు రాసిన. సామాజిక న్యాయం కులాల వారీగా ఏ జనాభా ఎంతో వాళ్ళకంత వాటా ఇవ్వాలి అని చెప్పే పార్టీ ఈ రాష్ట్రంలో ఏకైక పార్టీ టిఆర్పి పార్టీ. అంటే మాట మంచిదే, కానీ మాట వెనుక నిజం ఎంత? ఇది సామాజిక న్యాయం అనే ఒక లైన్ మీద నిలబడ్డ ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళందరికీ వాళ్ళు ఎంత ఉంటే వాళ్ళకి అంత వాటా ఇవ్వాలి. మా బీసీలు 56% పైన ఉన్నారు, మా బీసీలకు వాటా ఇవ్వాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారు ఆయన టిఆర్పి పార్టీ పెట్టుకుంటారు. సో మా బీసీలలో ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేదు. మా బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ ఒకసారి కూడా కాలేదు. సో బీసీ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి నేను పార్టీ పెట్టినా అని చెప్పేసి ఒక దొంగ నాటకాలు ఆడుతుంది. దాంట్లో సామాజిక న్యాయం పేరుతోని మరి మీ అందరికీ తెలిసిన సామాజిక న్యాయం ప్రకారం తెలంగాణలో మరి రెడ్డోలు, వెలమోలు బీసీల వాటా దొంగిలిస్తారు. మీరు సగం బస్తా తినలేరు, దొంగనా కొడుకులు రా మీరెట్లా ముఖ్యమంత్రులు అవుతారని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారు మనందరినీ చైతన్యం చేస్తారు బీసీలు. నేను కూడా ఆటనే చిన్న కిటుకున్నది, ఆ చిన్న కిటుకు జోలి మాట్లాడుతున్నా అంతే. మరి ఏదైతే రెడ్లు, వెలమలు మా సొమ్ము తింటారు, మా అధికారం అనుభవిస్తారు, మీరు దొంగనా కొడుకులు అని అడుగుతున్నావో, ఎందుకంటే వాళ్ళ తలకాయలు 10 ఉంటే మన తలకాయలు 90 ఉన్నాయని చెప్తున్నాం కదా. మరి మేము కదే అడుగుతున్నాం. బీసీలలో ముదిరాజులు 26 లక్షలు ఉన్నారు, యాదవులు 21 లక్షల మంది ఉన్నారు, తర్వాత గౌడనలు 16 లక్షలు, మునూరు కాపులు 13 లక్షలు ఉన్నారు, పద్మశాలు 11 లక్షలు ఉన్నారు. మరి సగం బస్తా తినలేని మునూరు కాపు సామాన్ నుంచి ఉన్న నువ్వెట్లా టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు అవుతావు? సామాజిక న్యాయం పాటించడం అయితే నువ్వు ముదిరాజు బిడ్డను కదా అధ్యక్షుని చేయాల్సింది, లేదంటే యాదవ్ బిడ్డను కదా, లేదంటే గౌడ బిడ్డను కదా, నువ్వెట్లా కూర్చున్నావు అని అడిగిరా. ఇంతకు మించి మనం చేసిన తప్పు, మనం చేసిన లంగ పని ఏం లేదు. మా గురువు ఎట్లయితే కేసీఆర్ను దళితుల్ని సీఎం చేస్తా అని చెప్పిండు, కేసీఆర్ పెద్ద లంగా దొంగ చేసిన ఆడా మరి మోసం చేసినా లేదా? దళితుల్ని సీఎం చెబితే మెడకాయ మీద తలకాయ తీసేసుకుని చెప్పింది కదా, మరి తీసేసుకుండా అని సంసారం లెక్క ఆయన ప్రశ్నించింది. నేనేమన్నంటే నువ్వు బీసీని సీఎం చేస్తా అని నువ్వు జనాభాలో నాలుగో స్థానంలో ఉన్న మనిషి నువ్వు అధ్యక్షునిగా కూర్చొని ఎట్లయితే సగం బస్త తినలేని వెలమలు వచ్చేసి కుర్చీలో కూర్చొని దళితం చేస్తుంటే మేము నమ్మొద్దనవో, మరి సగం బస్త తినలేని నువ్వు అధ్యక్షునిగా కూర్చొని నువ్వు బీసీని చేస్తా, ముదిరాజుని ముఖ్యమంత్రి చేస్తా అంటే మేమేట నమ్మాలని అడుగుతున్నా. ఆకిజ్ పాక్ పాకిజాక్ కేసీఆర్కి ఏదైతే వర్తిస్తో నీ కూడా గదే వర్తిస్తా అని చెప్పిన. అమ్మ నా కొడుకు అని చెప్పేసి టీవీలు పిత్తాండు,
కెమెరాలు ఇప్పిస్తాడు, మైకులు ఇప్పిస్తాడు, తిట్టిస్తాడు. తిట్టవా లాజిక్ ప్రజలందరూ అడుగుతారు. ఇప్పుడు ఒక్కని అడిగితే ఒక్క తిట్టినావు, ఇలా మా నరసయ్య తాత అడుగుతున్నావు, మా తలవారు తాత అడుగుతున్నావు, రేపు ఇంకొక ఆయన అడుగుతాడు. మరి ఎంతమందిని తెచ్చిస్తావు అంటే ఛాయపల్లి అడగ తిన్నప్పుడేమో ఇవన్నీ లేవు. ఇప్పుడు గుండెగాళ్ళు తయారయ్యారు, రౌడీలు తయారయ్యారు, గుంపు తయారైంది. ఈ గుంపు అందరికీ పైసలు ఇచ్చేంత పైసలు ఉన్నాయి, 20,000 కోట్లు మా వచ్చ తాగినాయి. సో ఇవన్నీ పెట్టుకొని నేను బేరిస్తా అదిరిస్తా అంటే చలో యావత్ తెలంగాణ సమాజం మొత్తం చూడాలి. నువ్వు ఏ పార్టీ బీసీవో, ఏ పార్టీ బీసీల పైన ఎన్ని కుట్రలు చేసినా లోకాలు తెలవాలి. కాబట్టి మరి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మరి నేను చెప్పిన లాజిక్లో తప్పు ఉందా నువ్వు చూపించాలి. తమరు తీన్మార్ మల్లన్న పటేల్ గారు మీరు భూతరాగం ఎత్తిరు కదా, ఎత్తుర్రి, ఎత్తాలనే కోరుకుంటున్నాను నేను కూడా. కానీ సబ్జెక్ట్ అంతే కదా, సబ్జెక్టు మాట్లాడదాం మనం. సబ్జెక్టు ఉండాలి కదా, మనకి తెలవాలి కదా. సో ఈ సబ్జెక్ట్లో టీఆర్పీ పార్టీలో ముదిరాజు బిడ్డను అధ్యక్షుని చేయమంటున్నాను నేను. అంతే, బయటోని చేయమంటలేదు, వేరే పార్టీని చేయమంటాను, మీ పార్టీలో ఉన్నోనే చేయమంటున్నా. తప్పా ఇది ధర్మం కాదా, ఇది అన్యాయమా? సో తీర్మానం మల్లన్న గారు సమాధానం చెప్పాలి. నేను చెప్పను, నేను లుచ్చా నా కొడుకుతో తిట్టిస్తానంటే నువ్వు తిట్టమనే చెప్తున్నా. నేను ఆపమని అని చెప్పినా, మీరు తిడితే ఏమైనా భయపడనా? ఇది కూడా వనకదు. నన్నేం బీకలేక మీరు చేసే లంగపాలని నాకు ఎరక, కానీ చేయరు. ఎన్ని రోజులు చేస్తారో చేయి చూద్దాం. ఇక మా తీర్మార్ మల్లన్న పటేల్ పేపర్ల చేరికల జోరుందా, ఉండాలి కదా అని వీకింది. తీర్మార్ మల్లన్న ఎలమూల పేమెంట్తో ఈ వార్త రాసింది. ఇలా ఎట్లా ఎలమూలు ఇచ్చిన పైసలు కేటీఆర్ ఇచ్చింది ఇలా పైసలు, అందుకే ఈ వార్త రాసింది తీర్మార్ మల్లన్న. శనార్థి తెలంగాణలో ఎందుకు వచ్చింది ఈ వార్త? ఎందుకు వచ్చింది? రావద్దు కదా. శనార్థి తెలంగాణ పేపర్లు కేటీఆర్ నడిపిస్తున్నాడు. ఈ వార్తకి ఎన్ని పైసలు ఇచ్చిండో తీర్మార్ మల్లన్నకు చెప్పాలి. తర్వాత ఇగో ఇది హరీష్ రావు పైసలు ఇచ్చి రాపించింది ఈ వార్త. హరీష్ రావు పేమెంట్ ఇచ్చిండు, హరీష్ రావు పేమెంట్ ఇచ్చి ఈ వార్త రాపించిండు. రావురే ఇక ఇదేంటి గంజాయా? ఈగల్ ఫోర్స్ పైసలు ఇచ్చి ఈ వార్త రాపించింది తీర్మార్ మల్లన్నతో. తీర్మార్ మల్లన్న శనార్థి పేపర్లో ఈ వార్త ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది? పైసలు ఇస్తే వచ్చింది. జర్రారు మీకు అర్థం కాదా సబ్జెక్టు, వాళ్ళకి అర్థమవుతుంది ఇదేంది పాయింట్ అనేది. పిఓకేపై భారత గురి పెట్టినని చెప్పేసి మరి ఎవరు ఇచ్చిన ఫైలు ఈ వార్త రాసింది. ఇక్కడనేమో ఏఐ ఇచ్చింది పైసలు, ఇవి అయితే ఏఐ ఇచ్చిందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైసలు ఇచ్చింది మా తీర్మార్ మల్లన్నకి ఈ వార్త రాయమని. ChatGPT కావచ్చు, ChatGPT పైసలు ఇస్తే ఈ వార్త రాసిండు. ఇగో ఇక్కడ బీజేపీ వాళ్ళు పైలు ఇచ్చిన, ఇక్కడ బీజేపీ వాళ్ళు పైలు ఇచ్చిన వార్త ఇది నూనెల కంపెనీ ఇచ్చిన వార్త. ప్రతి ఒక్కరు ఇది పైసలు ఇస్తేనే రాస్తున్నాను. ఇప్పుడు మనం పైసలు ఇస్తేనే పని చేస్తున్నప్పుడు ఈయన పైసలు ఇస్తేనే పని చేసినట్లు లెక్క. నా గురువు ఎట్లా ఏ విధంగా నేర్పితే ఇంక అదే విధంగా నేర్చుకున్నా, వేరే ఏం నేర్చుకున్నా. నా గురువు నేను అవసరమైతే రేపు అయితే మళ్ళా బొట్టు పెట్టి బోనం పెట్టి ఒక కొబ్బరికాయ వచ్చి దీపం పెట్టమన్నా పెడతా. మా గురువు అంటే నాకు అంతులేని ప్రేమ. గురువు నేర్పిన విద్య, గురు శిష్యుల బంధం ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మరి నిన్న మీ బావ వచ్చిండు, బామ్మరిదో రేపో ఎల్లుండో మళ్ళీ మీ తాత వస్తాడు. ఓ తర్వాత ఒకరు సిద్ధంగానే ఉన్నారు, చాలా రెడీగా ఉన్నారు. సో తీర్మార్ మల్లన్న టీంలో నిన్న అమీన్ అనేట ఆయన లైవ్ తీసుకొచ్చాం కదా. వికారాబాద్ జిల్లా తీర్మార్ మల్లన్న టీం కోకనర్ ఎక్స్ ప్రజెంట్ లేదుగా టీం. ఎందుకు లేదంటే అలా జనాభా 0 ఉన్నోళ్ళు అందరు వీకిరు కాబట్టి దాన్ని రద్దు చేసినట్టు. ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ళు వచ్చిర్రు, పాత నీళ్ళు పోయినాయి, కొత్త నీళ్ళు వచ్చినాయి అంటే మన తీర్మార్ మల్లన్న టీఆర్పీ పార్టీలకు. నేనేమంటే మీకు కూడా రోజు ఎక్స్పైర్ డేట్ రెడీ ఉన్నది, సిద్ధమైపోరు. వీళ్ళందరూ ఒకప్పుడు తీర్మార్ మల్లన్న టీంలో ఉండి అందరు ఎగిరిన వాళ్ళే ఇట్నే మీలకనే కాళ్ళ గజలు అడవి సింధువులు ఎగిరేసుకొని ఎగిరిన వాళ్ళు ఇప్పుడు అడ్డం పంచారు. ఇక మమ్మల్ని మోసం చేసినట్టు గోడు నడుస్తారు. చెప్పు మరి మీరు కూడా రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. దానికి తోడు తీర్మార్ మల్లన్న టీం సభ్యులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 119 కాన్స్టిట్యున్సీలలో టీఆర్పీ పార్టీ ఒక్క సీటు గెలవంటాడు, ఒక్కటే సీటు. దానికి తోడు తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ రెడ్డోలు ఇచ్చిన ఎమ్మెల్సీ బీఫామ్ను పారేయమంటారు, బీఫామ్ను పారేయమంటారు.
దానికి తోడు రెడ్డోళ్ళు ఎలమోళ్ళ బీఫామ్ పడేసిన తర్వాత నీ సొంతంగా టీఆర్పీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలవమంటారు. ఇది నేను అడుగుతలేను తిరుమల మల్లన్న గారు, మీ వాళ్ళే అడుగుతున్నారు. నీ టీఆర్పీ పార్టీలో లేదంటే నీ తిరుమల టీంలో ఉన్న వాళ్ళే అడుగుతున్నారు. ఇంకా ఒక చిన్న ప్రశ్న చెప్తా. 119 కాన్స్టిట్యూయెంట్లో ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క అభ్యర్థిని ప్రకటించమంటారు. ఇగో గీనే నా అభ్యర్థి అని చెప్పేసి ఒక అభ్యర్థి పేరు చెప్పమంటారు. నాకు 2 చేతులతో రాయేస్తా, క్షమించాలి, ఆంబిట్ ఎక్స్ట్రెస్ అనమాట, 2 చేతులతో నాకు రాయేస్తుంది. ఇక అభ్యర్థి ఎవరో చెప్పాలి. ఇది చెప్తే నువ్వు మునగాను అంటారు. ఇంకోటి 10 రూపాయలు అడక తిన్నోడు ఇలా 100 కోట్ల హెలికాప్టరు, లేదంటే అధికారం కంటే దాదాపు 20,000 కోట్లు మా సార్ కాదు. 20,000 కోట్ల రూపాయలు ఎట్టొచ్చినా చెప్పమంటారు. ఇది నీ అడగలేనయ్యో, నాది చెప్తా నీకు చెప్పాలి. ఫస్ట్ గురువు చెప్పాలి కదా అంటే, గురువు వెనకగానే శిష్యుడు. గురువు చెప్పినాక నేను కూడా చెప్తా, ఎట్లా చేసినా ఏం కదా అన్నీ చెప్తా, వివరంగా చెప్తా. సో ఫస్ట్ నీది కావాలి సమాధానం. ఇవన్నిటికి సమాధానం చెప్తే సంసారి అయితే అప్పుడు మనం బరాబరుగా మాట్లాడచ్చు. మా తీర్మానం వలన ఇక ఈ అన్ని ప్రశ్నలకు తీర్మానం వలన టీం సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు ఎక్స్ మెంబర్స్ అందరూ నీ వాళ్ళే. నీ వాళ్ళు, నువ్వు మోసం చేసిన వాళ్ళు, నీ ఎమ్మటున్న వాళ్ళు, నీ చేతిలో మోసపోయిన వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పు. వీళ్ళకు లొల్లి పెట్టి కేసీఆర్ గదిరిగినట్టు మాకు బీసీలకు లొల్లి పెట్టి నువ్వు మాత్రం మూసుకపోతున్నావు. తెలియదా నీ డ్రామాలు, నీ లలిత కళలు, నీ ఏషాలు, నీ లొటపీసి ఏషాలు చూసే ఈ నాకు వచ్చి నిలబడ్డం. ఇక నువ్వు మళ్ళీ అదే ఏషాలు ఎట్లయితావు? సో ఇది మా తీన్మార్ మల్లన్న గారికి సంబంధించిన ముచ్చట.